Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్లా అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనము చదువుదాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. చాలండి. ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమ కల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యము వాయించుచు, కంఠ స్వరముల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ఈ ఘడియ వాక్యం ఇవ్వండి. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి. అయ్యా, నీ వాక్యములోనే మాకు స్వస్థత ఉన్నది. నీ వాక్యమే మాకు రక్షణ ఉన్నది. రక్షణ ఆనందాన్ని ఇచ్చేది నీ వాక్యమే ఉన్నది ప్రభువా. ఆ వాక్యము యొద్ద మేము సమకూడి ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభువా. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యండి ప్రభువా. మీరే మాట్లాడమని మా ప్రాణము, మా ఆత్మ, మా శరీరము సమస్తము మీకు సమర్పించుకొనుచున్నాము. నీ కృప మాకు తోడుగా ఉంచండి. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి.
మీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము ఎత్తబాటై ఉన్నది. యోహాను వధువుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఎత్తబడే సంఘమునకు యోహాను సాదృశ్యముగా ఉన్నాడు. యోహానుని ఇక్కడికి ఎక్కి రమ్ము అని పరలోకములో ఒక స్వరము యోహాను విన్నాడు. యోహాన్ని ఒక స్వరము పిలుస్తా ఉన్నది, పరలోకానికి రమ్మని, ఇక్కడికి ఎక్కి రమ్మని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకొరకయ్యా అంటే ఈ భూమి మీద తీర్పులు తీసుకొచ్చే ముందు ఆయన సంఘమును ఇక్కడ నుండి తీసుకొని వెళతాడు. సంఘం అంటే ఆయన వధువు, ఆయన భార్యను ఇక్కడ నుండి ఆయన తీసుకొని వెళతాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రకటన గ్రంథము 1, 2, 3 అధ్యాయాలు 7 సంఘ కాలములై ఉన్నాయి. ఈ 2000 సంవత్సరాల పీరియడ్లో యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు కూడా 7 సంఘ కాలాలుగా విభాగించుకొని, హల్లెలూయా, 7 సంఘ కాలాలు. ఆసియా మైనర్లో ఉన్న ఆ 7 పట్టణాలను 7 సంఘ కాలాలు. అవి ఎఫెసు అనేది పట్టణపు పేరు, స్మరణ అనేది పట్టణపు పేరు. ఆ పట్టణపు పేరులే సంఘానికి పెట్టడం జరిగినది. 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు యోహానికి చూయించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ 2000 సంవత్సరాల పీరియడ్లో దేవుడు ఎలా కదిలాడుతున్నాడో, ఎటువంటి వర్తమానం ఇస్తున్నాడో అన్నీ కూడా ఈ 7 సంఘ కాలాల్లో ఉన్నాయి. హల్లెలూయా. నేను మీకు ఒక విషయం మీ ముందుకు తీసుకొని రావటానికి ఇష్టపడుచున్నాను. దూతకి వర్తమానం ఎక్కడ నుండి వస్తుంది? నేను అడిగిన ప్రశ్న జాగ్రత్తగా గమనించాలి. 7 సంఘ కాలాలున్నాయి, 7 దూతలు ఉన్నారు. ఒక్కొక్క సంఘ కాలానికి ఒక్కొక్క దూతని దేవుడు పంపించుకుంటా వచ్చాడు. 7వ సంఘ కాలానికి 7వ దూతను పంపించాడు. 7 దూతలకి వర్తమానం అనేది ఎక్కడ నుండి వచ్చినది? ప్రైజ్ ది లార్డ్. 7 దూతలు తన వర్తమానాన్ని ఎక్కడ నుండి పొందుకున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ నుండి పొందుకున్నారు? థియాలజీ నుండా? బైబిల్ స్కూల్ నుండా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ నుండి ఈ 7 దూతలు
వర్తమానాన్ని పొందుకొని సంఘానికి ఇచ్చారు. వారి కాలంలో ఉన్న సంఘమునకు ఇవ్వటం జరిగినది. ఈ 7 దూతలు వర్తమానాన్ని పొందుకోవాలంటే ముద్రలు ఓపెన్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ముద్ర విప్పబడితే మర్మం బయటికి వస్తుంది. ఎప్పుడైతే ఒక మర్మము బయటికి వస్తుందో అప్పుడు ఆ కాలపు దూత ఆ ముద్రలో ఉన్న వాక్యాన్ని తీసుకొని, ఆ మర్మాన్ని తీసుకొని తన కాలానికి ప్రయాణం చేసి అక్కడ ఆ కాలం దగ్గర బూర ఊదుతాడు. ప్రైజ్ ది లార్డ్. సంగమా, కాలపు దూతకి వర్తమానం ఎక్కడి నుండి వచ్చినది? ముద్రల్లో నుండి వచ్చినది. అంటే కాలపు దూతలు ఎక్కడికి ప్రయాణం చేసుకుంటా వచ్చారు? ముద్రలు విప్పబడిన దగ్గరికి ప్రయాణం చేశారు. ముద్రలు ఎప్పుడు విప్పబడ్డాయి? ప్రైజ్ ది లార్డ్. ముద్రలు విప్పబడ్డాయా? లోపట వెలుపట రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో చూశాడు. అవునా? అది లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలతో ముద్రించబడిన గ్రంథం. మరి ఆ గ్రంథము విప్పబడినదా? ఆ గ్రంథములో ఉన్న విషయములే ఈ దూతలు తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రవక్త ముద్రల్లో ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే, హల్లెలూయా, మొదటి ముద్ర విప్పినప్పుడు, హల్లెలూయా, మొదటి ముద్ర విప్పినప్పుడు మొదటి కాలపు దూత అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. తన వర్తమానాన్ని తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆ ముద్ర విప్పబడినదో ఒక మర్మము బయటికి వచ్చినది. మరుగుగా ఉన్న ఒక సంగతి, ఒక మర్మం అనేది బయటకు వచ్చినది. ఆ మర్మాన్ని తీసుకొని ఆ కాలపు దూత తన కాలానికి వెళ్ళి, హల్లెలూయా, అక్కడ బూర ఊదాడు. అక్కడ ఏర్పాటులో ఉన్నవారు, ఎన్నికలో ఉన్నవారు ఆ బూర శబ్దమును విని వారు బయటికి వచ్చారు. ఆ బూర ఒక యుద్ధాన్ని ప్రకటించినది. అంటే ఒక యుద్ధాన్ని తీసుకొచ్చింది ఆ బూర. మరి ఆ సంఘకాలపు వర్తమానికుడి యొక్క బూర యుద్ధాన్ని తీసుకొచ్చినట్టయితే మరి ఈ కాలంలో కూడా ఒక బూరధ్వని వినబడతా ఉన్నది. అది ఆత్మ సంబంధమైన ఒక యుద్ధాన్ని తీసుకొని వస్తా ఉన్నది. హల్లెలూయా. ఏర్పాటులో ఉన్నవారు, ఎన్నికలో ఉన్నవారు ముద్రించబడుతున్నారు. పరిశుద్ధాత్మతో ముద్రించబడుతున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో వాళ్ళు ముద్రించబడటం జరుగుతుందో దేవుడు వాళ్ళని తాత్కాలికముగా నిద్రపుచ్చుతున్నాడు. హల్లెలూయా. మిగిలిన సంఘము మీదకి ఏం తీసుకొస్తా ఉన్నాడు? తెగులు. తెగులు. తెగులు అంటే ఏంటి? పాత్ర. తాత్కాలికమైన తీర్పులు తీసుకొస్తున్నాడు. విడవబడిన వారి మీదకి తాత్కాలికమైన తీర్పులు తీసుకొని రావటం జరుగుతున్నది. సంగమా, మీరు పట్టుకుంటున్నారా విషయాలు? మరి ఈ 7 దూతలు తన వర్తమానాన్ని ఎక్కడి నుండి పొందుకున్నారు? ముద్రల్లో నుండి. హల్లెలూయా. ముద్రలు ఎప్పుడు ఇప్పబడ్డాయి? ముద్రలు ఎప్పుడు విప్పబడ్డాయి? మీకు ఒకటి చెప్పమంటారా? హల్లెలూయా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము
దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలు మరుగు చేయి, అంత్యకాలము వరకు ఈ గ్రంథము ముద్రించుము. చాలా మంది నలుదిశలు సంచరించి నందున తెలివి అధికమగును. చూసారా అండి, ఎప్పటి వరకు ఆ గ్రంథాన్ని ముద్రించమన్నాడు? అంత్యకాలము వరకు. మరి అంత్యకాలము లోపు ఆ గ్రంథం తెరవబడుతుందా? అంత్యకాలములోనే ఆ గ్రంథం తెరవబడుతుంది. అంత్యకాలము ముందు ఆ గ్రంథం తెరవబడుతుందా? ప్రైజ్ ది లార్డ్. దానియేలుతో చెప్తున్నాడు, దానియేలు, నీవు ఈ గ్రంథమును, ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు ఉరుములు విన్నాడా? 7 ఉరుములు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ గ్రంథము అంత్యకాలము వరకు అది ముద్రించబడి ఉన్నది. అంత్యకాలములో 7వ దూత భూమి మీద ఉన్నప్పుడు, చివరి కాలములో, అన్యజనుల కాలముల యొక్క ముగింపులో లవోదికీయ కాలము చివరి కాలమై ఉన్నది. ఆ లవోదికీయ కాలపు దూత భూమి మీద ఉన్నప్పుడు ఈ గ్రంథము తెరవబడాలి. అంత్యకాలములో ఈ గ్రంథము తెరవబడాలి. అన్యజనుల కాలము యొక్క ముగింపులో గ్రంథము తెరవబడాలి. జనులు నలుదిశలు సంచరించినందువల్ల తెలివి అధికమవుతుంది, విశ్వాసము పెరుగుతుంది. అల్లా ప్రత్యక్షత పొందుకుంటారు అనలా. హల్లెలూయా. యేసుక్రీస్తుకి దగ్గరగా జీవిస్తారు అనలా. తెలివి అధికమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? అవ్వ తెలివి కోసం ఏం చేసింది? నిత్య జీవాన్ని దూరం చేసుకున్నది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం తెలివి. హల్లెలూయా. అయితే మనకి కావలసింది ఏంటి? విశ్వాసం, ప్రత్యక్షత, తెలివి కాదు. హల్లెలూయా. మనకు విశ్వాసము కావాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, సంగమా పట్టుకుంటున్నారా? ఇక్కడ సంఘకాలపు దూత దగ్గరికి వర్తమానము, మరి దేవుడు 7 ఆత్మల ద్వారా, 7 ఆత్మలున్నాయి, 7 దూతలున్నారు. హల్లెలూయా. 7 సంఘకాలాలున్నాయి, 7 ముద్రలున్నాయి, 7 బూరలున్నాయి, 7 పాత్రలున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలన్నీ మీరు పట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే 1, 2, 3 అధ్యాయాలు, ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాలు 7 సంఘకాలాలై ఉన్నాయి. 2000 సంవత్సరాల పీరియడ్లో ఏం జరుగుతుందో విషయాలు నీకు కావాలి అంటే ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాలు నీకు చదువుకోవాలి. ఆ విషయాలు నీకు బయటికి రావాలి అంటే నీకు గ్రంథము తెరవబడితే, హల్లెలూయా, ఆ గ్రంథము తెరవబడితే దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ విషయాలు మనం చూడగలుగుతాం దేవుడు కృప ద్వారా. పాస్టర్ గారు చివరి కాలంలో గ్రంథం తెరవబడుతుందన్నావు, మరి ఎఫెస్ కాలంలో పౌలు గారికి వర్తమానం ఎలా దొరికింది పాస్టర్ గారు?
మొట్టమొదటి కాలంలో 2000 సంవత్సరాల క్రితం ఎఫెసు కాలంలో వర్తమానం ఎలా దొరికింది పౌలుకి? రెండవ సంఘకాలము స్మరణ సంఘకాలపు దూత ఐరేనస్కి వర్తమానం ఎలా దొరికినది? మార్టిరికి వర్తమానం ఎలా దొరికినది? ప్రైజ్ ది లార్డ్. వారందరూ కూడా మన కాలానికి ప్రయాణం చేసుకొని వచ్చారు. హల్లెలూయా. యోహాను వచ్చాడా? యోహాను వచ్చాడా? మన కాలానికి యోహాను ప్రయాణం చేసుకొని వచ్చాడా? అలాగే వారు కూడా వచ్చారు. వారికి కూడా చూపించబడినది. ప్రైజ్ ది లార్డ్. సంగమా, విషయాలు పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. ఈ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు? సంఘకాలాలు జరిగిన తర్వాత. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. హల్లెలూయా. మరి ఆ తలుపు దేనికి? ప్రవేశ ద్వారం, లోనికి ప్రవేశించటానికి. హల్లెలూయా. మరి మీరు చూడండి, అవ్వ ఆదాములు పాపం చేసినప్పుడు అక్కడ ఖడ్గజ్వాలలను పెట్టేశాడు. మీరు చూడండి, అదే ఆదికాండం 3వ అధ్యాయము చివరి వచనం అమ్మ, చదవండి. చివరి వచనం 3 ఎన్నో వచనం అమ్మ? అది 24. 3:24 అంట. చూడండి అమ్మా. అప్పుడు ఆయన ఆదామును ఎల్లగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కావలి కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారా అండి? ఖడ్గజ్వాలలను నిలబెట్టెను. ఏదేను తూర్పు దిక్కున, ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాయటానికి. అక్కడ ఖడ్గజ్వాలలు అడ్డుగా ఉన్నాయి. హల్లెలూయా. జీవవృక్షము ఎవరండి? యేసుక్రీస్తే. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఖడ్గజ్వాలలు ఉన్నాయి అక్కడ. ఏదేను తోటలో దేవుడు అక్కడ ఖడ్గజ్వాలలను నిలబెట్టాడు. హల్లెలూయా. ఆ జీవవృక్ష ఫలము తిని నిరంతరము జీవిస్తాడేమో అని. హల్లెలూయా. ఉందమ్మా 22లో. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము అవ్వ మనలో ఒకడి వంటి వాయను అని రాశాడా? అవ్వ కాదు, అవ్వ మోసగించబడినది. ఆదాము మోసగించబడలేదు. ఆదాము ఎరిగాడు. అవ్వ మోసగించబడి అవ్వ ఎరగలేదు. ఆదాము ఎరిగాడు ఇక్కడ. అందుకే దేవుడు ఏమంటున్నాడు? దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని బయటికి పంపేసేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు లోపలికి రావాలి. లోపలికి రావాలి అంటే జీవవృక్ష ఫలము తింటేనే నువ్వు నిరంతరం జీవిస్తావు.
జీవవృక్ష ఫలము తినకుండా నువ్వు నిరంతరం జీవించలేవు. హల్లెలూయా. అసాధ్యం అది. నువ్వు నిరంతరం జీవించాలంటే నీకు జీవవృక్ష ఫలము కావాలి. నిరంతరం జీవించటం అంటే ఏంటో తెలుసా? నిత్య జీవం. నిత్య జీవము నువ్వు కలిగి ఉండాలంటే నీకు జీవవృక్ష ఫలము కావాలి. జీవవృక్షం ఎవరు? యేసుక్రీస్తే. మరి ఎఫెస్ కాలపు వాగ్దానం ఏంటి? మీరే చూడండి. ఎఫెస్ సంఘకాలపు వాగ్దానం 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలాలకి ప్రతి కాలానికి కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎఫెస్ కాలము వాగ్దానం ఏమిటో చూద్దాం. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇక్కడ ఆదాము నిరంతరము జీవిస్తాడేమో జీవవృక్ష ఫలము తిని అని దేవుడు అక్కడ ఖడ్గజ్వాలలను అడ్డుగా పెట్టాడా? ఏదైనా తోట నుండి బయటికి వెళ్ళగొట్టి అక్కడ తూర్పు దిక్కున ఖడ్గజ్వాలలను అడ్డుగా పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలములు ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? హల్లెలూయా. జయించిన వానికి ఇస్తున్నాడు. జయించిన వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రతి కాలములో కూడా జయించిన వారు ఉన్నారు. స్వర్ణ కాలానికి వాగ్దానం ఏమిటి? జయించిన వానికి జీవ కిరీటం ఇస్తాను. పెర్గమా కాలానికి వాగ్దానం ఏంటి? జయించిన వానికి మరుగైయున్న మన్నాను భుజింప చేస్తాను, అతనికి తెల్ల రాతిని ఇత్తును. ఒక కొత్త పేరు కూడా. ప్రైజుల్లా. రాతి మీద చెక్కబడిన కొత్త పేరు. మరి తుయతైరా కాలం దగ్గరికి వచ్చేసేదలకే తుయతైరా కాలానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి? జయించిన వానికి ఇచ్చిన వాగ్దానం ఏమిటండి? జనముల మీద అధికారం ఇస్తాను, ఇనుప దండముతో వారిని ఏలుతారు, కుమ్మరి వాని పాత్రల వలె పగల కొట్టబడుదురు, అతనికి ఏకువ చుక్కను ఇచ్చేదను. చూసారా అండి? జయించిన వానికి వాగ్దానం తుయతైర కాలం దగ్గరికి వచ్చేదలకే. 5వ సంఘకాలం సార్దీసు సంఘకాలం దగ్గరికి వెళ్ళేటప్పటికి జయించిన వానికి వాగ్దానం ఏంటి? తెల్లని వస్త్రములు ఇత్తును. ప్రైజ్ లార్డ్. తెల్లని వస్త్రాలు ధరింపజేస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. ఫిలదెల్ఫియా కాలం దగ్గరికి వచ్చేసేదలకే 6వ సంఘకాలానికి వాగ్దానం ఏంటి? దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. ఇంకా ఏమంటున్నాడమ్మా? నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాస్తాను. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? జయించిన వానికి వాగ్దానం అది. అదే లవోదికయ కాలం దగ్గరికి వచ్చేదలకే చివరి కాలం 7వ సంఘ కాలంలో నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్న ప్రకారం జయించు వానికి నాతో కూడా నా సింహాసనమునందు. అంటే ఈ జయించిన వారు ఎవరు? ఎత్తబాటులో వెళ్ళిన వారు. ఈ ఎత్తబాటులో వెళ్ళే వారికి వాగ్దానాలు ఏంటో తెలుసుకోవాలా? ఎరగాల. ఇప్పుడు మనము ఒక వ్యక్తిని పనికి పిలిచామనుకో, ఆ వ్యక్తికి ఏం పని చెయ్యాలో అతడికి తెలియలేదనుకో, ఉదయం నుండి సాయంకాలం వరకు ఏమన్నా చేయగలుగుతాడా అతడు? హల్లెలూయా. అయ్యా నన్ను పనికి పిలిచావు, ఏం చెయ్యాలి అది నువ్వు చెప్పినట్లయితే నేను దాన్ని జాగ్రత్తగా విని ఆ పని నేను చేస్తానయ్యా. హల్లెలూయా.
నువ్వు సాయంకాలము నువ్వు కష్టపడి పని చేసావు కాబట్టి ఆ పనికి నేను జీతం ఇస్తాను. హల్లెలూయా. దేవుడు కూడా అంతే, ప్రతి కాలంలో మరి పిలుస్తున్నాడు, పనికి పిలుస్తున్నాడు. 7 జాములు ఉన్నాయా? మరి 7వ జాములో కూడా పిలిచాడా? నా ద్రాక్ష తోటలో పని చేయటానికి రమ్మని పిలిచాడా? 1 గంట టైమే ఉన్నది అక్కడ. హల్లెలూయా. ఆ 1 గంట టైంలో పిలిచి 1 దేనారం ఇస్తానని, మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు, రండి నా తోటలో పని చేయటానికని పిలిచాడా? హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అక్కడ ఆఖరి గంటలో పిలిచాడో, ఈ పోస్టు ఉదయం వచ్చిన వాడు అనుకున్నాడు, ఆఖరి గంటలో వచ్చిన వాడికి 1 దేనారం ఇచ్చాడు కదా, నేను ఉదయం నుంచి కష్టపడి పనిచేస్తానే ఉన్నాను, నాకు ఆయన ఎన్ని దేనారాలు ఇస్తాడో అనుకున్నాడు. హల్లెలూయా. కానీ ఉదయం నుండి పనిచేసిన వాడికి 1 దేనారమే. హల్లెలూయా. ఆఖరి గంటలో వచ్చిన వాడికి అదే దేనారం. ఎందుకంటే వధువు, ఆ యొక్క వధువు అంతటికి కూడా ఒకే అభిషేకం ఇస్తా ఉన్నాడు. ఆమె పెళ్లి కుమార్తె ఉన్నది. పట్టుకుంటున్నారా? అయ్యా, పెళ్లి కుమార్తె లవోదికీయ కాలంలో ఉన్నదే, మిగిలినది పెళ్లి కుమార్తె కాదు అని ఎవరన్నా అంటారా? నో. ఎఫెస్ కాలం నుండి లవోదికీయ కాలంలో జయించిన ప్రతి వారు కూడా పెళ్లి కుమార్తె వారే. హల్లెలూయా. పట్టుకుంటున్నారా మీరు? మరి సింహాసనం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? దేనికి సింహాసనం? దేనికి సింహాసనం? ఎవరికి ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నాడు? ఏ కాలానికి ఇస్తున్నాడు సింహాసనం? చివరి కాలంలో ఉన్న ప్రజలకు నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చోండనిచ్చేదను. ప్రజల పట్టుకుంటున్నారా? ఇక్కడ ఈ విషయం పట్టుకుంటున్నారా? మరి మీకు సింహాసనము కావాలంటే మీరేం కావాలి? జయించాలి. ఏం జయించాలి పాస్టర్ గారు? జయించమన్నావు, ఏం జయించాలి? ప్రతి కాలంలో వారు ఏం జయించారు? ఎఫెస్ కాలంలో ఏం జయించారు? స్మరణ కాలంలో ఏం జయించారు? పెర్గమా కాలంలో ఏం జయించారు? అలాగా 7 సంఘ కాలాల్లో ఉన్నవారు ఏం జయించారు? జయించిన వానికి ఇచ్చారు బహుమతులు. ప్రైజ్ ది లార్డ్. సంగమా, పట్టుకుంటున్నావా ఇక్కడ విషయాలు? మరి నువ్వు జయించాలంటే నీకు ఒక మర్మం తెరవబడాలి, ఒక మర్మం విప్పబడాలి. ఒక మర్మము తెరవబడకుండా, ఒక మర్మము విప్పబడకుండా నువ్వు జయించలేవు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసినట్లయితే 7 సంఘ కాలాలలో 2 స్వారీ చేయువారు ఉన్నారు. ఎవరు? 2 ఉన్నారు స్వారీ చేసేవారు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన క్రీస్తై ఉన్నాడు, ఇంకొక ఆయన అపవాదై ఉన్నాడు. 2 స్వారీ చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. సంగమా, మీరు పట్టుకుంటున్నారు ఈ విషయాలు? అపవాది తెల్ల గుర్రం ఎక్కాడు. యేసుక్రీస్తు ఎఫెస్ కాలంలో ఆయన తెల్ల గుర్రం మీదే స్వారీ చేశాడు. అపవాది కూడా తెల్ల గుర్రం ఎక్కాడు. ఎందుకు అపవాది తెల్ల గుర్రం ఎక్కాడు? వాక్యమైన యేసుని అనుకరణ చేస్తున్నాడు వాడు. హల్లెలూయా. మీరు చూస్తున్నారా? కల్తీ లేని వాక్యం, స్వచ్ఛమైన వాక్యం. ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తును అనుకరణ చేస్తున్నాడు వాడు. హల్లెలూయా. మరి మీరు చూడండి, మతము పేరుతో వాడు బయలుదేరాడు. వాడు 4 దశలున్నాయి వాడికి. మొదటి దశ తెల్లగుర్రం దశ, మతము పేరుతో వాడు బయలుదేరాడు. రెండవది ఎర్రగుర్రం,
రాజకీయము, మూడవది నల్లగుర్రం. నల్లగుర్రం అంటే ఏంటండి? చీకటి ఆత్మలు. నల్లగుర్రం కరువు. పట్టుకుంటున్నారా అండి? దేనారమునకు షేరు గోధుమలు, దేనారమునకు 3 సేర్లు ఎవలు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3 కలిపి 4వ దాంట్లో పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం. వాడు 4వ దశ ఏంటి? పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం. పట్టుకుంటున్నారా అండి? ఇలాగా వాడు పని చేసుకుంటా వస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వాడు మొదటిగా అబద్ధ ప్రవక్తగా ఉన్నాడు. మీరు అబద్ధ ప్రవక్తకు ముందు ఒక ఆట ఉందండి, క్రీస్తు విరోధి. మొదటి దశ వాడిది క్రీస్తు విరోధి. 2వ దశ అబద్ధ ప్రవక్త. 3వ దశ మృగం. వాడు 3 దశలు అన్నమాట అవి. హల్లెలూయా. వాడు 4 గుర్రాల మీద స్వారీ చేస్తున్నాడు. వాడి యొక్క 3 దశలు అవి: క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, క్రూర మృగం. హల్లెలూయా. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మీరు చూడాలని ప్రభు పేరట నేను కోరుచున్నాను. మరి మీరు చాలా జాగ్రత్తగా ఈ ప్రకటన గ్రంథాన్ని అంతటిని బోధించిన ఒక ప్రవక్త ఉన్నారు. అది 7వ దూత, 7వ సంఘకాలపు వర్తమానికుడు. మరి అందుకే ఈ కాలానికి ఏలియాను పంపుతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఏలియా పంపించబడ్డాడు. సమస్త మర్మములు కూడా ముగించాడు. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టను మాట నిజమే. యేసే స్వయంగా మాట్లాడాడు. ఇక్కడ మనం తిరుగుదామండి 48వ పేజీ. మీరు 48వ ఒక్క నిమిషం, మీరు 48వ పేజీ వైపుకి తిరగాలని ఇష్టపడుచున్నాను. 83వ పేరా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసాము పోయిన వారము. మరి ఇక్కడ మనము ఏం చూస్తా ఉన్నామంటే, దేవుడికి మహిమ కలుగును గాక, 5వ వచనములో ఆయన మరి కరుణాపీఠముగా లేదు, అది తీర్పు సింహాసనంగా ఉన్నదని మనం అదంతా చూసాము. తర్వాత 83వ పేరాలో కూడా మరి ఆ సింహాసనం మీద రక్తము ఉంచబడి ఉన్నది. మరియు అది ఎప్పుడైతే రక్తం అక్కడ ఉన్నదో అది కరుణా పీఠముగా ఉన్నది. రక్తము తీసేస్తే అది తీర్పు సింహాసనముగా ఉంటది. రక్తం ఉన్నంతసేపే అది కరుణా పీఠముగా ఉంటది. ఇక్కడ మీరు చూడండి అమ్మా, ఈ రాత్రి ఆ సింహాసనం మీద రక్తం ఉంచబడినది. మరియు కరుణను అపేక్షించు ప్రతి పాపికి అది కరుణాపీఠముగా ఉన్నది. కానీ ఆ దినమున అది కరుణాపీఠముగా ఉండదు. ఇక వధువు ఎత్తబడిన తర్వాత అది ఇక కరుణాపీఠముగా ఉండదు. హల్లెలూయా. ఎందుకని అది కరుణాపీఠముగా ఉండదు? రక్తము తీసివేయబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అది కరుణాపీఠముగా ఉండదు. అక్కడ ఆ తీర్పు సింహాసనమునందు కోపోద్రేకుడైన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఇంకా అక్కడి నుండి ఉరుములు వస్తాయి, ధ్వనులు వస్తాయి, మెరుపులు వస్తాయి. హల్లెలూయా. ఎక్కడ నీతిమంతుడే రక్షించబడటమే దుర్లభమైతే పాపి భక్తిహీనుడు ఎక్కడ నిలుతురు? హల్లెలూయా. ఇక ఎప్పుడైతే వధువు ఎత్తబడుతుందో ఇక పాపి భక్తిహీనుడు ఇక నిలబడలేరండి. కొలిమి కాలునట్లు కాలుతారని బైబిల్ చెప్తుంది. దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె ఉంటారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. వారిలో ఒకరికి వేరైనా చిగురైనా లేకుండా రాబోయే దినము అందరినీ కాల్చి వేస్తదని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రైజ్ లార్డ్. మనము పుల్లలు పొయ్యిలో పెట్టి పుల్లలని మంటేస్తాం. అదేమవుతుంది? ఆ పుల్లలు కాల్చబడి బూడిదైపోతాయి. అవునా కదండి? కాల్చబడి బూడిదవుతాయా లేవా? అలాగా
మనుషులు కూడా కాల్చబడి బూడిద కాబోతున్నారు. ఆ బూడిద మీద నీతిమంతులు నడుచుకుంటా వెళ్తారు. పరిశుద్ధులు దుర్మార్గుల బూడిద మీద నడుస్తారు. ఉందా పరిశుద్ధ గ్రంథముల మాట? దుర్మార్గుల ధూళి మీద. అమ్మ 2వ వచనమా 3 చూడొకసారి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమించబోవు దినమున దుర్మార్గులు మీ పాదాల కింద. ధూళి ఎలా అవుతుంది? దుమ్ము ధూళి ఎలా అవుతుంది? ఎవరు వీళ్ళు? దుర్మార్గులు, భక్తిహీనులు, గర్విష్ఠులు. వీరందరూ కొయ్యికాలు వలె ఉండి అందరూ కాల్చివేయబడతారు. ఎప్పుడది? ఎప్పుడోలే పాస్టర్ గారు, మాకిప్పుడు అవసరం లేదు, మా పిల్లలు మేము హ్యాపీగా బతుకుతాం. నో సహోదరుడా, ఆ టైం కూడా లేదు తీసుకోవటానికి. నీవు నీ పిల్లలు హ్యాపీగా బతికే టైం కూడా లేదు. అంత్యకాలం ఇది. దేశాలన్నీ యుద్ధానికి సిద్ధపరచబడతా ఉన్నాయి. 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధపరచబడతా ఉన్నాయి. అణు ఆయుధాలు వేసుకోబోతానికి సిద్ధముగా ఉన్నాయి. ప్రపంచము తునకలు కాబోతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? న్యూక్లియర్ వెపన్స్, అణు ఆయుధాలు ఉపయోగించి దేశాల మీద వేసుకోబోతున్నారు. ఒక దేశము ఇంకొక దేశానికి అలా వేసుకోబోతున్నారు. లక్షల మంది ప్రజలు అణు ఆయుధాలకి మేతగా కాబోతున్నారు. అగ్నికి ఆహుతిగా కాబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు పరిస్థితి ఏమంటావు? ఇప్పుడు పరిస్థితి ఏమంటావు? హల్లెలూయా. ఇదంతా నీ ముందున్నది. ఈ అణు ఆయుధములకు మేతగా ప్రజలందరూ కాబోతా ఉన్నారు. వారిలో ఒకరికి వేరైనా చిగురైనా లేకుండా అందరినీ కాల్చివేయబడే దినమది. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉండబోయే దినమది. మరి తప్పించుకునే మార్గం ఏదైనా ఉన్నదా? అదే వధువుని ఆయన ఇక్కడికి ఎక్కి రమ్మని పిలుస్తున్నాడు. ఈ భూమి యావత్తు కూడా అగ్నికి ఆహుతి కాబోతా ఉన్నది. ఆ వధువుని పరలోకానికి పిలుస్తా ఉన్నాడు. పరలోకానికి వెళ్ళే ఒక వర్తమానము కావాలి మనకి. అక్కడ ఒక తలుపు తెరవబడి ఉన్నది. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నది. మీరు చూడండి, ఫిలదెల్ఫియా కాలము దగ్గర లౌదీకియా కాలంలోకి వెళ్ళే ముందుగా అక్కడ కూడా ఒక తలుపు తెరవబడినది. హల్లెలూయా. పరలోకంలో బూరధ్వని విన్నాడు. భూమి మీద కూడా యోహాను 7 సంఘ కాలాల దగ్గర బూరధ్వని విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంగమ విషయాలు మీరు పట్టుకుంటున్నావా? జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ దినమున కరుణాపీఠముగా ఉన్నది, అది తీర్పు సింహాసనముగా కోపోద్రేకుడైన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడ? నీతిమంతుడు రక్షించబడటమే దుర్లభమైతే పాపి మరియు దేవుడు లేడు అనేవాడు భక్తిహీనుడు అన్నమాట. ఎలా రక్షించబడతాడు? ఆయన తన మహిమకరమైన మేఘములోనికి వచ్చినప్పుడు కూడా పర్వతాలు దాగుకొనుటకు స్థలమును వెదుక్కుంటానికి ప్రయత్నిస్తాయి. మీరు చూడండి, ఆ విషయాలు చూడండి, మీకు చూపిస్తా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 6వ ముద్ర గురించి చూడమ్మా. 6వ ముద్రను విప్పినప్పుడు, అమ్మ జాగ్రత్తగా చదవండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు
ఆకాశ నక్షత్రములు, నక్షత్రాలే రాలి భూమి మీద పడబోతున్నాయి. ఆకాశ నక్షత్రాలు రాలి భూమి మీద పడును. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. ప్రతి కొండ, ప్రతి దీపం, వాటి వాటి స్థానాలు, ఇక అవి వాటి స్థానంలో లేవు. హల్లెలూయా. కొండ దాని స్థానంలో లేదు. ఐలాండ్, దీపం అంటే ఐలాండ్. ఐలాండ్ అంటే ఏంటో తెలుసా? చుట్టూ నీరుండి మధ్యలో భూభాగం ఉన్నదాన్ని ఐలాండ్ అంటారు. మీరు చూసారా? ఐలాండ్కి వెళ్ళారా? చుట్టూ యోహాను వెళ్ళారు. ఇక్కడ కూడా మీరు చూసే ఉంటారు, వెళ్ళే ఉంటారు విజయవాడ దగ్గర. హల్లెలూయా. చుట్టూ నీరు ఉంటుంది, మధ్యలో భూభాగం ఉంటుంది. షిప్పుల్లో తీసుకెళ్తున్నారు కదండి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? మీరు జాగ్రత్తగా పట్టుకోండి. మధ్యలో భూభాగం ఉండి చుట్టూ నీరుండేదాన్ని ఐలాండ్ అంటారు. అయితే ఏం జరుగుతుంది? ద్వీపాలు, వాటి వాటి స్థానాలు, అక్కడ ఇక నువ్వు చూస్తానికి అక్కడ ఏం కనపడదు, స్థానమే తప్పిపోతుంది. హల్లెలూయా. భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు, పేదవాడేంటి, ధనికుడేంటి, బంగ్లాలో ఉండేవాడేంటి, పూరింట్లో ఉండేవాడేంటి, రేకుల షెడ్లో ఉండేవాడేంటి, ఎవడైనా గాని, హల్లెలూయా, రాజైనా గాని, మంత్రి అయినా గాని, ధనికుడైనా గాని, అవునా, బలిష్ఠుడైనా గాని, ఎవడైనా గాని, ఎంతమంది ఉంటే ఏముంది అతనికి? ఏమంటున్నాడు ఇక్కడ చూడు, జాగ్రత్తగా పట్టుకో. ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గృహలలో, బండల సందులలో దాగుకొని సింహాసనాసీనుడై ఉండువాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చినది, దానికి తాళజాలిన వాడు ఎవడు? వీరు మా మీద పడి ఆయన సన్నిధికి, గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని మరుగు చెయ్యండి అని మొరపెట్టుకున్నారు. పర్వతాలతో మొరపెట్టుకున్నారు, బండలతో మొరపెట్టుకున్నారు. చూసారండి? ఈ ప్రజలందరూ దేంతో పెట్టుకుంటున్నారు? పర్వతాలతో, బండలతో చెప్పుకుంటున్నారు. గొర్రెపిల్ల ఉగ్రత దినం వచ్చినది, ఎవ్వరు కూడా దానికి సాధాలేరు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని బతికించండి, అదొకటే మార్గం అని స్వరంగాలలో, పర్వతాలతో, బండ సందుల్లోకి వెళ్ళి దాక్కుంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఎటువంటి పరిస్థితి భూమి మీదకి రాబోతుంది? భూమి ఆకాశాలు గతించినేమో, గతిస్తాయేమో కానీ మాట గతించదు. వాక్యం అది రాయబడినది. హల్లెలూయా. ఇప్పుడు దాని కొరకే భయంకరంగా ఈమె ఎప్పుడైతే ఇక్కడ నుండి తీసివేయబడతదో, కరుణ వేడుకున్నా దొరకదు, కరుణ, కృప వేడుకున్నా దొరకదు, కృప ఏడ్చి ప్రలాపించినా దొరకదు. ప్రజల్లా తల్లులు బిడ్డల కొరకు ఏడిచిన, బిడ్డలు తల్లుల కొరకు ఏడిచిన, చెట్టుకొకరు పుట్టకొకరు అనాథులై ఏడుతారు. అదే అదే యేసయ్య ఉగ్రత రోజు. తల్లి జాడ బిడ్డకి లేదు, బిడ్డ జాడ తల్లికి లేదు, చెట్టుకొకరు పుట్టకొకరు కాబోయే రోజులు ముందుంది. ఈమె ఎత్తబడితే ఆ భయంకరమైన శ్రమ ఉంది. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు తిరిగే రోజులు కావు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే రోజులు కావు. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టు తిరుగుదాములే, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాములే అనుకుంటున్నావేమో. సమయము కొద్దిగే ఉంది సహోదరుడా. వధువు భూమి మీద నుండి తీసుకొని వెళ్ళినదనుకో, విడవబడ్డావనుకో, ఇక నీ పరిస్థితి కథం. భయంకరం.
అందుకే ఆ ఎత్తబాటులోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏం చేస్తే ఎత్తబాటులోకి వెళ్తాను? ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎలాగుంటే ఎత్తబాటులోకి వెళ్తాను? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంటున్నాడు చూడండి, వాళ్ళు పర్వతాలతో దాగుకొనుటకు స్థలాలు వెదుకుటకు ప్రయత్నిస్తారు. అప్పుడు మనం ఎక్కడ నిలబడబోచున్నాం? మనం ఎక్కడ నిలబడబోచున్నాం? ఆ ప్రవాహము ప్రశస్తమైనది, అది నన్ను హిమమంతా తెల్లగా చేస్తుంది. మరేది కనుగొనుటకు నాకు తెలియదు. యేసు రక్తము తప్ప మరేది లేదు. యేసు రక్తాన్ని ఆశ్రయించు సహోదరుడా, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించు సహోదరుడా, క్రీస్తుకు జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించు సహోదరుడా, పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు సహోదరుడా, క్రీస్తుకి నీ జీవితాన్ని సమర్పించు సహోదరుడా. ఓ మై, ఎటువంటి పాఠమది! ఇది నేనంటలేదు, ప్రవక్త చెప్తున్నాడు. ఎటువంటి పాఠము అది! అస్పష్టమైన ధ్వనులు ఏవీ లేవు. ఆయన యొక్క సింహాసనము మరియు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎంత మాత్రము ఇచ్చట లేడిక. వధువు భూమి మీద నుండి తీసివేయబడిన తర్వాత ఇక సంఘకాలాల్లో ఆయన లేడు. ఆయన ఇక్కడ నుండి అన్యజనుల వైపుకి ఇక లేడు ఆయన. ఎందుకని? ఆమె వెళ్ళినది. ఇప్పుడు అది మరొక కార్యం. ఇక్కడ అంటున్నాడు చూడండి, మహాశ్రమలకు ముందుగా సంఘము పైకి కొనుపోబడునని ఒక రుజువుగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం ఆది కాండము నుండి చెప్పుకుంటా వచ్చాడు. ఇప్పటికి 6000 సంవత్సరాల నుండి. జలప్రళయం రాకముందు హానోకు చెప్పాడు, ఇదిగో జలప్రళయము శ్రమ వచ్చే ముందుగా హానోకు ఎలాగా దేవుడితో నడుచుకుంటా, వాక్యముతో నడుచుకుంటా, లోకాన్ని విసర్జించి పాపాన్ని విసర్జించి దేవుడితో నడుచుకుంటా ఎత్తబాటులోకి వెళ్ళాడు. ఈరోజు అలాంటి ఒక జనాంగం ఉండాలా? లోకాన్ని విసర్జించి పాపాన్ని విసర్జించి దేవుడితో నడిచే ఒక జనాంగం ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, సంఘము పైకి కొనిపోబడటానికి ఒక రుజువు. వధువు పైకి కొనిపోబడటానికి శ్రమలకు ముందు హానోకు వెళ్ళాడా? జలప్రళయంలో ఉన్నాడా? జలప్రళయంలో హానోకు ఉన్నాడా? హానోకు లేనే లేడు. ఎవరెళ్ళారు? హానోకు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి. మరి పరమునకు హానోకు చేర్చబడ్డాడు. హల్లెలూయా. జలప్రళయంలో లేడు. దేవుడికి మహిమ కలుగును గాక. శ్రమల్లో లేడు. ఒక్క చుక్క వర్షపు చుక్క రాకముందే, ఒక్క చుక్క భూమి మీద తీర్పు రాకముందే హానోకు ఎత్తబడ్డాడు. ఈరోజు వధువు కూడా అంతే. అణు ఆయుధాన్ని ఉపయోగించ ముందే, తీర్పులు భూమిని తాకక ముందే, ఉగ్రతలు భూమి మీదకి రాక ముందే వధువు భూమి మీద నుండి పైకి కొనిపోబడుతుంది. పాత నిబంధన నీడగా ఉంటే ఇప్పుడున్నది నిజ స్వరూపమై ఉన్నది. హల్లెలూయా. ఇదిగో ఆయన మహిమలోని సింహాసనమందు ఉన్నాడు. సంఘము వెళ్ళిపోయినది. అటు తర్వాత శ్రమలు వస్తాయి. ఎత్తబాటు అయిన తర్వాత ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. నోవాహు దినాలలో అని నేను తరచు చెప్పినట్టు యేసు చెప్పాడా? నోవాహు దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుడి రాకడ దినాలు అలాగే ఉంటాయని తరచు చెప్పాడా? నేను కూడా చెప్తున్నా, నోవాహు దినాలు అని నేను తరచు చెప్పినట్టు. నోవాహు భూమి మీద ఒక్క వర్షపు చినుకు పడక ముందే ఓడలోకి వెళ్ళాడు. నోవాహు కూడా ఓడలోకి వెళ్ళాడు.
నోవాహు కూడా కాపాడబడ్డాడు. నోవాహు కూడా ఇక్కడ వధువుకు సాదృశ్యంగా చూపిస్తున్నాడు. ఒక్క హానోకు మాత్రమే కాదు, నోవాహును కూడా చూపిస్తున్నాడు. నోవాహు పాత ప్రపంచము తీసివేయబడిన తర్వాత కొత్త భూమిలోకి, కొత్త ప్రపంచములోకి అడుగు పెట్టాడు. వధువు కూడా పాత ప్రపంచము అగ్ని ద్వారా కాల్చబడుతుంది. నూతన ప్రపంచములోనికి, నూతన భూమిలోనికి అడుగు పెట్టబడబోతుంది. ప్రజలా ఈ మాదిరిలో మీరు చూడండి. నోవాహు భూమి మీద ఒక్క వర్షపు చినుకు పడకముందే ఓడలో ఉన్నాడు. లోతు కూడా సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని కురవక ముందే సొదొమ నుండి బయటికి వచ్చేశాడు. హల్లెలూయా. అంటే అగ్ని ఆ సొదొమ మీద పడే ముందే బయటకు వచ్చేశాడు, బయటికి వెళ్ళిపోయాడు. ప్రజలా అంటే తీర్పులు లోకాన్ని తాకే ముందే ఎన్నుకోబడిన ఒక జనాంగం వెళ్ళిపోతుంది, బయటికి ఎత్తబాటులోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మరియు సంఘము కూడా అణు విస్ఫోటనం జరగక ముందే, అణు విస్ఫోటనం, ప్రతి వారు న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకున్నారు, అణు ఆయుధాలు పెట్టుకున్నారు. మీకు తెలుసా, రెండవ ప్రపంచ యుద్ధములో అమెరికా హిరోషిమా నాగసాకి మీద అణు విస్ఫోటనం జరిగించింది. మీరు కావాలంటే నెట్లోకి వెళ్ళి కొట్టండి. అణు విస్ఫోటనం జరిగించింది హిరోషిమా. మరి అక్కడ ప్రజలు ఏమన్నా మిగిలారేమో చూడండి. ఆ అణు ఆయుధము ఎప్పుడైతే పడేశారో ఆకాశంలో నుండి ఆ యొక్క హిరోషిమా నాగసాకి మీద వదిలారో, అక్కడ ప్రాంతం అంతా కూడా కరిగిపోయింది, మైనం కరిగినట్టుగా కరిగిపోయింది. ప్రతి మనిషి కూడా, ఆనవాళ్ళు కూడా లేదు, బొగ్గైపోయారు, ధూళి దుమ్మైపోయారు. హల్లెలూయా. ఎంత భయంకరమైనదో చూడండి అణు విస్ఫోటనం. మీరు కావాలంటే నెట్లోకి వెళ్ళి, యూట్యూబ్లోకి వెళ్ళి హిరోషిమా నాగసాకి అని నొక్కండి, దాని గురించి వచ్చేసేది మీకు. రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు వేశారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధములో అణు ఆయుధాలే ఉపయోగించబోతున్నారు. దేశాలన్నీ సిద్ధంగా ఉన్నాయి యుద్ధానికి. దేశాలన్నీ సిద్ధముగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు అణు ఆయుధాలు పెట్టుకొని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏ టైము వధువు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, ఆయన భార్య ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే సంఘం ఎత్తబాటులోకి వెళ్తుందో, సంఘం అంటే సంఘం కాదు, వధువు, గొర్రెపిల్ల భార్య ఎప్పుడైతే ఎత్తబాటులోకి వెళ్తుందో ఇక స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? శ్రమలు స్టార్ట్ అవుతాయి, శ్రమలు స్టార్ట్ అవుతాయి. అన్ని జనుల్లో నుండి మరి భయంకరమ పరిస్థితులు. ఇక్కడ మీరు చూడండి, అణు విస్ఫోటనం జరగక ముందే మహిమలోకి వెళ్ళిపోతుందామె. అది నిజం. అణు విస్ఫోటనం పడక ముందే వెళ్ళిపోతుంది. మీరు అనవచ్చు, మొదటి వారి సంగతి ఏంటి, అది అన్యుల మీదనే గాని క్రైస్తవుల మీద కాదు అని. నో సహోదరుడా, ఇప్పుడు గమనించుము. ఆయన భూమి మీద తన క్రియలను ముగించి ఉన్నాడు. భూమి మీద ఆయన క్రియలు ముగించి ఉన్నాడు. ఆయన తన సంఘమును కొనిపోతాడు, ఆ యొక్క వధువును తీసుకొని వెళ్ళిపోతాడు. మరియు ఇప్పుడు ఆయన తీర్పును పంపుచున్నాడు. ఆయనను త్రోసివేసిన లోకమునకు ఆయన తన తీర్పును పంపుచున్నాడు. ఆయన మరియు ఆయన సంఘము మహిమలో ప్రవేశించి ఉన్నది. ఆయన మరియు ఆయన సంఘం, ఆయన భార్య ఎక్కడున్నారు? మహిమలో, పరలోకములో. ఇక్కడ భూమి మీద ఏమున్నాయి? తీర్పులు.
యోహాను అక్కడ పద్మాసు దీపములో సంఘమునకు ప్రత్యక్షత ఇచ్చిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మహిమలోకి కొనిపోబడిన సంఘమునకు ఒక సాదృశ్యముగా అతడున్నాడు. ఎంత క్లియర్గా రాశాడో చూడండి. ఇక్కడ యోహాను మహిమలోకి కొనిపోబడిన సంఘానికి ఒక సాదృశ్యముగా ఉన్నాడు. ఇక్కడికి పైకి ఎక్కి రమ్మని చూపించెను. మీరు అనవచ్చును, అతను సంఘమునకు సాదృశ్యముగా ఉన్నాడా? ఈ వాక్యమును వినుచున్న ప్రతివానికి నేను చెబుచున్నాను, యోహాను అతనికి సాదృశ్యమై ఉన్నాడు. ఎత్తబడే సంఘమునకు సాదృశ్యముగా యోహాను ఉన్నాడు. ఆమేన్. యోహాను యేసుక్రీస్తు రక్తమునకు ప్రతినిధిగా ఉన్నాడు. వాక్యమునకు సాక్షిగా ఉన్నాడు. అతను క్రీస్తులో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండి పరిశుద్ధాత్మ బాప్తిజమునకు ఒక సాక్షిగా ఉన్నాడు. ఇవన్నీ ఈరోజు నువ్వు కలిగి ఉండాలి. నువ్వు వాక్యానికి ఒక సాక్షిగా ఉండాలి. యోహాను సాక్షి పాస్టర్ గారు నేను కాదంటానికి లే. ఎవరైతే వాక్యానికి సాక్షిగా నిలబడతారో ఆ వ్యక్తే యోహానై ఉన్నాడు. అది నీడ, ఇది నిజ రూపం. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? వాక్యానికి సాక్షిగా మాత్రమే కాదు, యోహాను యేసుక్రీస్తు రక్తానికి ప్రతినిధిగా కూడా ఉన్నాడు. హల్లెలూయా. అతను క్రీస్తుతో వ్యక్తిగత సహవాసం కలిగి ఉన్నాడు. ఈరోజు మన సహవాసం ఎవరితో? లోకస్తులతోనా, తాగుబోతులతోనా, తిరుగుబోతులతోనా? ఎవరితో మన సహవాసం? సినీ తారలతోనా, మేకప్లు వేసుకున్న వారితోనా? ఎవరితో మన సహవాసం? ఒక్కసారి పరిశీలన చెయ్యండి. ఎవరితో నువ్వు ఎక్కువగా గడుపుతున్నావు? ఎవరితో స్పెండ్ చేస్తున్నావు సమయాన్ని? క్రీస్తుతోనా లేక లోకముతోనా? ఎవరితో? హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, యోహాను క్రీస్తుతో వ్యక్తిగత సహవాసమును కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిజమునకు ఒక సాక్షి అయి ఉన్నాడు యోహాను. అతడు సంఘం అంతటికి సాదృశ్యముగా ఉన్నాడు. ప్రతి పురుషుడు లేక ప్రతి స్త్రీ, బాలుడు లేక బాలిక ఎవరైతే ఒకే విధముగా క్రీస్తును అంగీకరించి ఆయన యందు ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచారో వారందరికీ కూడా ఈ యోహాను సాదృశ్యముగా ఉన్నాడు. హల్లెలూయా. వ్యక్తిగతముగా మనం దేవునితో గడపాలండి. ప్రతి వారు గదిలోకి వెళ్ళాలి, రహస్య గది ఉండాలి, ప్రార్థనా గది, దేవునితో నువ్వు గడపాలి. హల్లెలూయా. వ్యక్తిగత హిందువులు అండి, వాళ్ళు పూజ చేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. మన దేవుని కొరకు మనము ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ స్థలములో వ్యక్తిగతంగా దేవుణ్ణి కలుసుకోవటానికి వ్యక్తిగతంగా ఆ ప్రార్థన గదిలోకి వెళ్ళి ఎక్కువగా ఆయనతో సహవాసములో ఉండాలి. మరి 2026 సంవత్సరము తీర్మానము ఆయనతో సహవాసంలో ఉండటానికి తీర్మానం చేసుకున్నామా? మరి ఉంటున్నామా? ఎంతమంది ఉంటున్నారండి వ్యక్తిగతంగా ఆయనతో? హల్లెలూయా. వ్యక్తిగతంగా ఆయనతో ఎన్ని గంటలు గడుపుతున్నారు? ఎన్ని గంటలు గడుపుతున్నారు? ఎంత సమయం ఆయనతో స్పెండ్ చేస్తున్నారు? ప్రార్థన చేయటం, వాక్యం వినటం, టేప్స్ వినటం. హల్లెలూయా. ప్రవక్త టేప్స్ వినటం, దైవ సేవకుడు చెప్పిన టేప్స్ వినటం, ఎక్కువగా ప్రార్థన, కన్నీరు విడవటం. మీకు తెలుసా, పట్టణంలో జరుగు హేయ కార్యాల నిమిత్తం ఎవరైతే ఏడుస్తారో, ప్రలాపిస్తారో, నిట్టూర్పులిడుస్తారో,
కన్నీరు విడుస్తారో, రోదిస్తారో వారిని ముద్ర వేయమంది. వారిని పరిశుద్ధాత్మ ముద్ర వేయమంది. మరి చూసారా అండి, అటువంటి అభిషేకము ఈరోజు నీ మీద ఉండాలంటే నువ్వు ఎంతగా దేవుడి సన్నిధిలో గడపాలండి? ఎంతమంది గడపటానికి ఇష్టపడుచున్నారు దేవుడి సన్నిధిలో? ఒకవేళ లేకపోతే ఈ రోజు నుండైనా వ్యక్తిగతంగా ఆయనతో సహవాసంలో ఉండటానికి తీర్మానం చేసుకొని ఉండండి. వ్యక్తిగతంగా, ప్రభువా ఈ రోజున నేను తీర్మానం చేసుకుంటున్నాను నీతో గడపాలని, నీతో ఉండాలని. ఎందుకంటే నేను ఎక్కువగా నీ వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యంగా మారిపోవాలని. యోహాను ఒక సాక్షిగా ఉన్నాడయ్యా, నేను కూడా ఒక సాక్షిగా ఉండాలని. యోహాన్ పట్టుకున్నారు రోమా ప్రభుత్వం, బంధించింది, తీసుకెళ్ళి నూనెలో కాగే నూనెలో వేశారా అండి? వేశారు. కానీ యోహానులో ఉన్న భక్తి యోహాన్ని కాల్చలేకపోయింది, యోహాన్ని కాపాడింది. మీకు తెలుసా, షడ్రెక్కు, మేషక్కు, అబేద్నెగోలను కాపాడింది ఏంటి? అగ్నిగుండంలో వేశారు కదండి, 7 పెంచారు కండి అగ్నిగుండాన్ని. మరి అగ్నిగుండంలో వేశారా వాళ్ళని? అగ్నిగుండంలో వేయటానికి వెళ్ళిన వాళ్ళు ఆ సెగకు అక్కడే చనిపోయారా? హల్లెలూయా. కానీ వీరు అగ్నిగుండం లోపలికి వచ్చినా కానీ అగ్ని వాసన కూడా తగల్లా వీళ్ళకి వస్త్రాలు కాలలేదు, ఎంట్రుకలు కాలలేదు, అగ్ని వాసన కూడా తగలలేదు. మరి వీరిని కాపాడింది ఏంటి? వారు నమ్ముకున్న దేవుడు, వారి నమ్ముకున్న భక్తి, వారు ఆరాధిస్తున్న దేవుడు వారిని కాపాడాడు, వారిని రక్షించాడు. మరి నిన్ను రక్షించడా? ఆ దేవుణ్ణి కాదా నువ్వు నమ్ముకుంది? ఆ దేవుణ్ణేనా? షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆరాధించిన అదే దేవుణ్ణా? యోహాను ఆరాధించిన అదే దేవుణ్ణా? దానియేలు ఆరాధించిన అదే దేవుణ్ణా? హల్లెలూయా. మరి అదే దేవుడు అయినట్లయితే వారిని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడతాడు. వారి పట్ల బాధ్యత వహించిన దేవుడు నీ పట్ల కూడా ఆయన బాధ్యత వహిస్తాడు. వారు ఎలాగా పరిపూర్ణంగా తమ జీవితాలు ఆయనకు అర్పించారో ఈరోజు మనము కూడా చెయ్యాల్సింది అదే. పరిపూర్ణంగా మన జీవితాలు యేసయ్యకు అర్పించాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, బాలుడు లేక బాలిక ఎవరైనా కానీ ఒకే విధముగా క్రీస్తుని అంగీకరించి ఆయన యందు ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచారో వారందరికీ యోహాను సాదృశ్యముగా ఉన్నాడు. ఏదో ఒక దినాన ఆయన మనకు పైకి ఎక్కి రమ్ము అని ఆజ్ఞాపిస్తాడు. ఏదో ఒక దినాన యోహాను నీడ సాదృశ్యం ఎవరికి? ఎత్తబడే వధువుకి. ఏదో ఒక దినాన యోహాన్ని పైకి ఎక్కిరమ్ము అని పిలిచిన అదే స్వరం ఈరోజు నిన్ను కూడా పైకి ఎక్కి రమ్ము అని పిలుస్తా ఉన్నది, ఆజ్ఞాపిస్తాడు. మహాశ్రమలు వచ్చుటకు ముందే కొనిపోబడదుము. జ్ఞాపకముంచుకోండి, శ్రమల కాలము ఇంకను నిర్ణయించబడలేదు. హల్లెలూయా. స్టార్ట్ అయిందా? కాలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈమె ఎత్తబడిన తర్వాత. ఆ సమయము తీర్పును తీసుకొని వచ్చు సమయముగా ఉన్నది. ఈ సమయము తీర్పును తీసుకొని వచ్చు సమయముగా ఉన్నది. సంఘ కాలము జరిగిన తర్వాత ఏమి జరగనై ఉన్నవో అక్కడ యోహానికి ఇప్పుడు అవి చూపించబడినవి. చూసారా? అవి ఆ విధముగా ఉన్నది. చూసారా అండి? సంఘకాలము జరిగిన తర్వాత
ఏమి జరగనై ఉన్నదో ఎవరికి చూయించాడు? యోహానికి. హల్లెలూయా. సంఘకాలము జరిగిన తర్వాత సంఘకాలాలు అయిపోయినాయి. ఇక భూమి మీద ఆమెతో వ్యవహరించటం లేదు. ఆమెను పైకి తీసుకున్నాడు. ఆయన కూడా పైకి వెళ్ళాడు. నేను ఇక్కడికి వచ్చేసాను, నువ్వు కూడా వచ్చేసాయని ఒక స్వరం వినబడినది. యోహాన్ని ఇక్కడికి ఎక్కిరమ్మనే స్వరం వినబడినది. యోహాను కొనిపోబడ్డాడు. ఏదో ఒక ఉదయాన 6-9 మధ్యలో మనల్ని కూడా ఆ స్వరం పిలుస్తున్నప్పుడు మనము కూడా ఇక్కడ నుండి పైకి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు 3వ వచనములో మరొకసారి గమనించండి. హల్లెలూయా. 3:2లో పరలోకములో ఒక సింహాసనం వేయబడి ఉన్నది. 2లో కదండి అది, 4వ అధ్యాయం 2వ వచనం కదా. పరలోకములో ఒక సింహాసనము, 3 సింహాసనాల, తండ్రికి ఒకటి, కుమారుడికి ఒకటి, పరిశుద్ధాత్మకు ఒకట, ఒక్క సింహాసనమే. హల్లెలూయా. ఏమన్నా త్రియేక దేవుణ్ణి ఏమన్నా చూశాడా యోహాను? ముగ్గురిని ఏమన్నా చూశాడా? తండ్రిని, కుమారుడిని, పరిశుద్ధాత్మ ముగ్గురిని ఏమన్నా చూశాడా? యోహాను ముగ్గురిని చూశాడండి అక్కడ? లేదు. ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి. పరలోకంలో ఒక సింహాసనం వేయబడి ఉండెను, ఒకడు దాని యందు ఆసీనుడైను. ఇప్పుడు అదే ఆత్మ భూమి మీద ఉంది. హల్లెలూయా. అదే ఆత్మ పాస్టర్ గారు ఉన్నదా? దేవుడు ఒక్కడే అని నమ్మేవాళ్ళు ఉన్నారా? యేసు ఒక్కడేనని నమ్మేవాళ్ళు ఉన్నారా? తండ్రిగా ఉన్నాయనే కుమారుడిగా వచ్చాడని నమ్మేవాళ్ళు ఉన్నారా? ఆయనే పరిశుద్ధాత్మగా పనిచేస్తున్నాడని నమ్మేవాళ్ళు ఉన్నారా? దేవుడు ఒక్కడే అని విశ్వసించే వాళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తు నామములో బాప్తిజం సత్యమని నమ్మేవాళ్ళు ఉన్నారా? ప్రభురాత్రి భోజనం రేత్రిపూట అని నమ్మేవాళ్ళు ఉన్నారా? పరిశుద్ధ గ్రంథములో రాయబడిన లేఖనాలు నమ్మేవారు ఉన్నారా? ఒకడు దాని యందు ఆసీనుడయ్యాడు. ఇప్పుడు అదే ఆత్మ భూమి మీద ఉన్నది. భూమిని వదిలి మహిమలోకి కొనుపోబడినది, వెళ్ళి కరుణలో ఆసీనుడైను. హల్లెలూయా. అదే యేసు ఈ రాత్రి మనతో ఉన్నాడు. అదే యేసు ఈ రాత్రి మనతో ఉన్నాడు. మహిమలోనికి వెళ్ళి మరియు సింహాసనమునందు ఆసీనుడయ్యాడు. హల్లెలూయా. మనల్ని కూడా పిలిచాడు. మరియు సింహాసనమునందు ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగాలు పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనుసును సింహాసనమును ఆవరించి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ వారం చూద్దామండి. ఏం లేదు, ఇక్కడ ఇది యాక్చువల్గా ఈ పేరా అంతా కూడా నెక్స్ట్ ఇది 2వ బుక్లోకి వస్తుందండి. 2వ వర్తమానం అండి. మొదటి వర్తమానం బుక్ అయిపోయింది ఎత్తబాటు గురించి. 2వ బుక్కు అక్కడ 2వ వచనము నుండి 4వ వచనము దాకా 2, 3, 4 వచనాలు ఆ యొక్క 2వ పుస్తకంలో ఉన్నాయండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనమేమో ఎత్తబాటు గురించి. ఇప్పుడు 2వ పుస్తకం ఉన్నది. హల్లెలూయా. 2వ పుస్తకము ఆ సింహాసనం మీద ఎంతమంది ఉన్నారు? అపరంజి వంటి పోలిన అపరంజి. హల్లెలూయా. తర్వాత మరకతము గురించి, ప్రకాశించు వర్షపు ధనుసు గురించి. హల్లెలూయా. ఇవన్నీ విషయాలన్నీ తీసుకొస్తాడు. వర్షపు ధనుసు 7 రంగుల గురించి. హల్లెలూయా. సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సూర్యకాంతపు రాయి, పద్మరాగపు రాయి. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను. ఎంతమంది పట్టుకుంటున్నారు సంగమా? సంగమా వాక్యాన్ని పట్టుకుంటున్నారా? హల్లెలూయా. కాబట్టి గమనించాలని ప్రభు పేరట కోరుచున్నాను. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకొక రోజు ఉన్నది. మరి ఇక్కడ మనకి ఎన్ని పేరాలు ఉన్నాయంటే 95, అంటే ఇంకా 8 పేరాలు ఉన్నాయి. మరి నెక్స్ట్ వారానికి ఇది కంప్లీట్ చేసుకుందాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.